ముఖం చూడు, పంది ముఖం వేసుకుని. ఏం పుట్టుకు పుడతారో, ఎందుకు పుడతారు, ఇంకెందుకు పుడతారు? మమ్మల్ని సాధించడానికి తప్ప. నీతో నీ పిల్లలతో వేగలకి చచ్చిపోతున్నాను. చూడు నాన్న, చూడు మీ బావ చూడు ఎలా కూర్చున్నాడో చలనం లేకుండా. గుడ్లగూబ మొహం వేసుకునేవాడును. అక్కడ చంటోడికి డైపర్ చేంజ్ చేయాలి గంట నుంచి. దాంతో హోంవర్క్ చేయించాలి. నేను పక్కన వంట చేస్తున్నాను, ఆన్ కాల్లో ఉన్నాను, ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. వీడికి మాత్రం ఇవేవి పట్టవు. దిమ్మలాగా ఎలా కూర్చున్నాడు చూడు, ఎదవ సచ్చినోడు. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇందాక నుంచి చూస్తాను తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను కొడితే బాగా చెప్తాను. ఏంటి ఏంటి ఏం చేస్తావు? ఏం చేయగలవు? చేస్తావా? దమ్ముంటే చెయ్యి. చాలే పో, వెళ్ళు వంట చేసుకో. నేను చెయ్యను. ఏం పెగ్గలవు? ఏం పెగలేను కదా. మూసుకుని పడు. ఇవాళ నీకు ఫుడ్ లేదు, బయటికి వెళ్ళి తినడానికి కూడా వీల్లేదు. ఒకరోజు మాడితే తెలిసి వస్తుంది ఏదో సచ్చినాడికి. అసలు ఏమైంది? ఏమో గుర్తులేదు. 4 మాయ మాటలు చెప్పేసరికి పడిపోయానయ్యా ఈ చిప్పమొహానికి. రాసి పెట్టుంది. అప్పటికి మా నాన్న చెప్తానే ఉన్నాడు, వీడు చిప్పమొహం, ఇంకొకసారి మళ్ళీ ఆలోచించుకోవే అని. విన్నానా? వినలేదు. ఆ రోజుల్లో రోజు ఇందిరా పార్క్ లో కలిసేవాళ్ళ నాన్న. రోజు పువ్వులు తెచ్చిచ్చేవాడు. ఆహా, లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నా. ఆహా, ఇప్పుడు తెలిసొచ్చింది. ఈడు పొద్దునే లేచిన తర్వాత పరుపు సర్దాలి, ఈడి బట్టలు ఉతకాలి, ఈడెళ్ళొచ్చిన తర్వాత బాత్రూమ్లు కడగాలి. వీడి పుణ్యమాని 2 కన్నాను కదా, వాళ్ళ ముడ్లు కడగాలి. మళ్ళీ వీళ్ళు మెక్కడానికి నేనే వంట చెయ్యాలి. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ నేను వీడికి సంపాదించి పెట్టాలి. గుడ్లగూప మొహం వీడును. ఈ చింపాంజీ మొహం గడికి ఇంకోటి కనివ్వాలంట. ఉన్న 2 సరిపోనట్టు కనిచ్చేస్తారు. ఇక్కడ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం చేత కాదు. ఫ్రిడ్జ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి తాగుతాడా? మళ్ళీ బాటిల్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చుగా. ఏం బలుపా, అది కూడా నేనే పెట్టాలా? పెళ్లికి ముందు 4 రోజులు వీడితో కలుసుంటే తెలుసుండేది వీడి బాగోతం ఏంటో. అయినా ఇప్పుడు అనుకునేం లాభంలే. నువ్వైనా చూసి నేర్చుకోనాయనా. ఎవరినైతే చేసుకుంటావో వాళ్ళు మనలాగే మనుషులే అని గుర్తుపెట్టుకో. లేదు ఎర్రగా బుర్రగా ఉంది కదా అని రోడ్డు మీద కనిపించి ఎవరినో చేసుకున్నావనుకో, అది కాస్త వీళ్ళలాంటి తేలిందనుకో, అవుట్. నీ లైఫ్ నాశనం. ద హోల్ థింగ్ అబౌట్ నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు. ఒకరినొకరు బాగా తెలుసుకోవాలి. నీ ఇష్టాలు ఏంటో నాకు తెలియదు, నా ఇష్టాలు ఏంటో నీకు తెలియదు. మన ఇద్దరం కలిసి ఉండాలి అని ఆల్ దాట్. బట్ ఇదంతా లేకుండానే చెప్పింది కదా. ఐ నో రా, ఐ డూ లవ్ హర్ అండ్ ఐ వుడ్ లవ్ టు స్పెండ్ ద రెస్ట్ మై లైఫ్ విత్ హర్. తనేదో కాంప్రమైజ్ అయి చెప్తున్నట్టుందిరా. యునో ఐ థింక్ షీ డిజర్వ్స్ దట్ ఎక్స్పీరియన్స్. ఒక 4 రోజులు ఈ సంజుతో లైఫ్ ఎలా ఉంటుందో తనకి చూపించాలందిరా నాకు.